ఫస్ట్ కలర్ మనకి లైన్ లో ఉన్నారు తేజస్వి గారు ఫ్రమ్ హైదరాబాద్. తేజస్వి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. సార్ 36-2000 సార్. ఏందమ్మా? 36-2000. 3వ తారీఖు 6వ నెల 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. నువ్వు 3వ తారీఖు పుట్టావు. 3వ తారీఖు వాళ్ళు చాలా మంచి పిల్లలు. తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు, అందరిని కూడా మర్యాదగా పలకరిస్తారు. వీళ్ళు ఆ 3వ తారీఖు పుట్టినటువంటి పిల్లలు పుడితే తల్లిదండ్రులకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా మంచి పిల్లలుగా పేరు పొందుతారు. ఈ అమ్మాయి డెస్టినీ వచ్చేటప్పటికి 11 మాస్టర్ నంబర్. ఈ మాస్టర్ నంబర్స్ కూడా ఎక్సలెంట్గా 11, 1, 1, 2, చిరంజీవి గారు 2, 2, 4 ఇలా మాస్టర్ నంబర్స్ కనుక పేరులో డేట్ ఆఫ్ బర్త్లో వస్తే వీళ్ళు జీవితంలో చాలా అంచెలంచెలుగా ఎదుగుతారు, చాలా బాగుంటుంది. అమ్మ, నిన్ను తేజస్విని అని పిలుస్తారా? తేజ అని పిలుస్తారు. తేజ అని పిలుస్తారమ్మా. TEJA తేజ. ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ తేజ అనేనమ్మా, హాస్పిటల్లో ఉంది. అదే సంధ్యా థియేటర్ తేజ అనేనమ్మా. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ తేజ అనేనమ్మా. ఈ బర్నింగ్ టాపిక్లు వద్దమ్మా, మనకి మన జీవితం ప్రశాంతంగా గడుపుకుందాం. సమంత అనేనా బర్నింగ్ టాపిక్? తా మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, తరుణ్, ఆర్తి అగర్వాల్, ఇలా ముంతాజు, తస్లీమా, ఫాతిమా, తారక రత్న, ఇవేనమ్మా అన్ని బర్నింగ్ టాపిక్స్. ఇవేనా? పునీత్ రాజ్ కుమార్, ఇవేనా ప్రస్తుతం? ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర అంతమంది గ్యాదరింగ్ జరిగింది. వాటిలో ఎవరికి ఇబ్బంది అయిందో తెలుసమ్మా? రేవతి కన్ను తేజ ఇద్దరికే అయింది. మిగిలిన వాళ్ళు కావచ్చుగా, వెంకటేశ్వరరావు కావచ్చుగా, రాము కావచ్చుగా, రాంబాబు కావచ్చుగా. అవో అంటే నేను అనేది ఏంటంటే, నన్ను నమ్మొద్దు. ఎక్కడైనా ఏదన్నా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోండి. వాళ్ళ పేర్లో తాగుడింత ఉంటుంది. 60 to 70%, 100 అని నేను చెప్పలేను. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయమ్మ. అలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇప్పుడే ఒక ఆయన ఫోన్ చేశారు లైవ్లో, కాల్ చేసి, ఏమండి మా ఆవిడ పేరు పద్మావతి అండి, చిన్నామే, అదే 97 ఆమె, హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే అంత చిన్న, అంటే తాగుడిందు వస్తే పర్సనల్ లైఫ్ దెబ్బతినాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలా డబ్బులు ఉండొచ్చు, చాలా ఆస్తులు ఉండొచ్చు, నేను కాదంటలే అమ్మ. పర్టికులర్గా పర్సనల్ లైఫ్ దెబ్బతినాలి. పర్సనల్ లైఫ్ దెబ్బతినాలంటే హెల్త్ ప్రాబ్లమో, ఫ్యామిలీ ప్రాబ్లమో, ఇలాంటివి ఏదో ఒకటి రావాలి. అమ్మ, నిన్ను తేజస్విని కదా, తేజ అని పిలిచే బదులు జస్విని అని పిలిచామనుకో అమ్మ, ఎంత బాగుంది. జ్యోత పేర్లు బిగినైతే జగను, జయసుధ, జయప్రద, జయలలిత, జనార్దన్ రెడ్డి, జోషి, జ్యోత పేర్లు బిగినైన వాళ్ళందరూ మల్టీ మిలియనర్స్ కదా, చాలా బాగా డెవలప్ అవుతున్నారు కదా. సో ఆ తేజాన్ని కట్ చేసి తీసుకునే బదులు జస్వినిని తీసుకుంటే మీ లైఫ్ చాలా చక్కగా బాగా ఉంటుందమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తానమ్మా. ఈ అమ్మాయి గురించి చెప్పటంలా, 3వ నంబర్ గురించి చెప్తున్నా. ఇది అందరూ రాసి అట్టి పెట్టుకోండి. ఇందాకేం చెప్పాను? 3 అంటే చాలా మంచి పిల్లలు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, అంతా బాగుంటుంది అని చెప్పా కదా. మంచి పిల్లలు అవటం వలన తెలియక, ఏంటమ్మా, తెలియక ప్రేమల్లో పడి జీవితం అంతా పాడు చేసుకుంటున్నారు. ఎవరైనా 3వ తారీఖు కానీ 12, 1+2 3 కానీ, 21, 2+1 3 కానీ, 30, 3+0 3లో పుట్టినటువంటి వాళ్ళు తెలియక ఎవరో ఏదో నోట్స్ అడగంగానే నమ్మేసి, లేదా ఆడేదో కథ చెప్పంగానే నమ్మేసి అంతా చేసి ఇలా ప్రేమల్లో పడి మంచి పిల్లలల్లా వాళ్ళ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. నీకు తెలుసమ్మా, ఎవరైనా MS చదవడానికి ఒక అమ్మాయి అమెరికా వెళ్ళిందంటే నువ్వేమనుకుంటావు? అబ్బా, అమెరికా వెళ్ళింది MS చేయడానికి, మంచి లైఫ్ సెటిల్ అయిపోయింది, ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ అని నువ్వు అనుకుంటావు కదా, యాజ్ యాంకర్గా. వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్న పని ఏంటో చెప్పనా అమ్మ? వీడియో కాల్స్ అయినా ఇప్పుడు అన్నీ ఇలా వీడియో కాల్ పెట్టి, అమ్మా చూడు నేను కోసుకుంటున్నా, ఇదిగో 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 కోసు అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇంకా బతికేది లేదమ్మా. ఇంకా బతికేది లేదా తల్లిదండ్రులు? 60 లక్షలు 70 లక్షల రూపాయలు బ్యాంకు లోన్లు పెట్టి వీళ్ళని అమెరికాలో పంపించింది అక్కడ కోసుకోవటానికా? ఆలోచించండి. చదువుకునేటప్పుడు చదువుకోండి, ప్రేమించేటప్పుడు ప్రేమించండి. అమ్మా నేను అమెరికా వెళ్తున్నానమ్మా ప్రేమించడానికి అని అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళి ప్రేమించుకోండి. కానీ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోండి, ఏదో ఒక పని చేయండి. ఒక్క పని చేయాలి, 2 చేయకూడదు అంట. సో అలా చేయండి. ఈ పిల్లలు అనవసరంగా తెలియక మోసపోతున్నారు.
దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, మీరు నాకన్నా చాలా చిన్నవాళ్ళు, 3వ తారీఖు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమలన్నీ ఫెయిల్ అవుతాయి, ప్రేమలో పడుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు, లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుని బాగా లైఫ్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ తేజస్వి గారు.